సార్ ఎవరు ఎన్ని అనుకున్నా ఒక మహిళగా ఒక్కటి చూపిమనండి సార్. పలానాది ఇప్పుడు రోడ్లు బాగాలేదా? ఏ రోడ్డు చూసినా రోడ్డు బాగుంది. వాటర్ ప్రాబ్లమా? వాటర్ ప్రాబ్లం లేదు. చెత్త అసలు వైఎస్ఆర్ కాలనీ అంటే ఇక్కడ డివిజన్ అని నేను ఇక్కడ చెప్పట్లేదు. ప్రతి ఈ గవర్నమెంట్ వచ్చాక వైఎస్ఆర్ కాలనీ వరదలకి అలా అయిపోయిందంటే అలా అయిపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీ ఒక డెవలప్మెంట్గా తయారైంది. అది లేబర్ ఏరియాగా చూసేవారు. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు రేవతి అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటి ఈ రోజున ఎన్నో మహిళా దినోత్సవాలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, కానీ చంద్రబాబు ప్రవేశించిన పథకాలు మాత్రం మహిళలకు అందట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మహిళలకు ఎలా కావాలో అలాంటి సాధికారం చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు ఒక మహిళగా? అవన్నీ అపోహాలండి. మా అన్న బోండా ఉమ్మ చంద్రబాబు అన్న మాకు ఏమి ఇచ్చాడో మేము తీసుకున్న ప్రతి ఒక్క మహిళకి మాకు తెలుసు. ఎవరో ఎన్నో అన్నారని మేము దానికి సపోర్ట్ చేయలేం. మా అన్నకి మేము సపోర్ట్ చేసుకుంటాం. అది మా అన్న పార్టీయా లేకపోతే అదర్ పార్టీ అని మాకు సంబంధం. మాకు వచ్చినాయా లేవని తీసుకున్న పర్సన్గా మాకు తెలుస్తాయి. ఎవరో ఏదో అన్నారని మా అన్న ఇచ్చింది ఇవ్వలేదని మేము అబద్ధం అయితే చెప్పలేం కదా. సో ఏమేమి పథకాలు అమవుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో? ఏమేమి పథకాలు వస్తున్నాయి? గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు, గ్యాస్ బండ్లు డబ్బులు రిటర్న్ వేశారు. అది అమ్మఒడి అన్నారు. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నారు. ప్రతి ఒక్కరికి తల్లివందనం వేశారు. ఇంట్లో 4 పిల్లలు ఉన్నా 4కి వేశారు. ఒకరుంటే ఒకరు వేశారు. ముగ్గురు ఒక్కొక్కరికి 5, 6 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా అమ్మఒడి పడ్డాయి. అందరికీ పడ్డాయి. అంటే గత పాలనలోనే నవరత్నాల పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం ప్రతి మహిళకి ప్రతి సామాన్యుడికి అందించిన ప్రభుత్వం మాది అంటా ఉన్నారు. మరి అది అపోహనో ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు గొప్పగా. అలా అని మేము మా పార్టీ కదా అని మేము చెప్పట్లా. జస్ట్ నేను ఒక గ్రూప్ సంఘం దగ్గర నుండి వచ్చాను. సో దాని గురించి నేను మా అన్న మాకేం చేశాడో మాకు తెలుసు. ఎన్ని ఇచ్చాడో ఏం చేశాడో ఏం నేను స్వయాన నేనేం తీసుకున్నానో నాకు తెలుసు కాబట్టి సో నేను చెప్పగలిగా అంతే. డ్వాక్రా మహిళ అంటా ఉన్నారు. మరి దానికి సంబంధించి 0 వడ్డీ పథకం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ జగన్మోహన్ హయాంలోనే చాలా పథకాలు అమలు చేశారు. నిజమేనమ్మా అది? నాకైతే అందలేదండి. పసుపు ఇంతకు ముందు మా అన్న ఉన్నప్పుడే మాకు పసుపు కుంకం చొప్పున 10,000 చొప్పున ఇచ్చాడు. చంద్రబాబు అన్నప్పుడే పసుపు కుంకం కింద ప్రతి ఆడపిల్లకి పసుపు సంక్రాంతి వస్తే పసుపు కుంకం కింద ఇచ్చేవాడు 10,000. ఇప్పుడు కూడా అలాగే ప్రతి పావుల వడ్డీలు కానీ అవి కానీ ఏదైనా కష్టం వచ్చింది అన్న అంటే ప్రతిదీ అన్నే చేస్తాడు. మాకైతే లాస్ట్ ఇయర్ మాకేం అందలేదు. పావుల వడ్డీలు కానీ ఏం అందలేదు. నాకైతే ఏం అందలేదు. ఎందుకనమ్మా అసలు మా ప్రభుత్వంలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ మహిళలే మమ్మల్ని గెలిపిస్తారంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ గెలిపిస్తే లాస్ట్ ఇయరే గెలిపించేవారు కదండి. మరి ఈ ఇయర్ కూడా గెలిచేవారు కదా. మా మహిళలు గెలిపిస్తారంటే ఈ ఇయర్ కూడా గెలిచేవారు కదా. గెలవలేదు కదా. దాన్ని బట్టి మహిళలు ఎవరికి సపోర్ట్, మహిళలనే కాదు అదర్ పర్సన్స్ ఎవరైనా ఎవరికి ఏది చేస్తే మంచి వాళ్ళే ఎన్నుకుంటారు. అది 20 నెలలు అవుతుంది మరి పరిపాలన మొదలుపోయి. ఏంటి ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వం? మొత్తం ఎక్సలెంట్గా. అంటే అన్నీ ఒక్కసారి ఎవరూ చేయలేం. మనమేనా ఇంట్లో అయినా ఏదైనా ఒకటి ఎమ్మటెమ్మటే చేయలేం. ప్రతిదీ ఏంటంటే ఒక లైన్ ఒక పద్ధతి ప్రకారం లేదు. కొంచెం లేట్ అయ్యిద్ది ఏదైనా. ఇప్పుడు ఏదైనా చెయ్యాలన్నా మొదలు పెట్టాలన్నా కొంచెం లేట్ అయ్యిద్ది కాబట్టి కొంచెం నిదానంగా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కటి అమలు చేస్తానన్నది కొంచెం లేట్ అయినా చేస్తున్నారు. ఫ్రీ బస్ అన్నారు, అన్నీ ప్రతిదీ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ చూసుకోవాలి. ఒక గవర్నమెంట్ అన్నాక అన్నీ చూసుకోవాలి. కొంచెం అంటే మన ఇన్కమ్ కూడా సార్ వాళ్ళు కూడా మనీ ఒకటి చెయ్యాలి అంటే వెనక ఎన్ని ఉండాలి, ఎంత ఉంటుంది, ఏంటి అన్ని ప్రతిదీ చూడాలి. కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ప్రతిదీ మూవ్ అవుతుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేల కోట్ల అప్పులు చేశారు మన రాష్ట్రాన్ని. అసలు రాష్ట్రాన్ని అప్పులు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అప్పు చేయలేదని చెప్పి అంటా ఉన్నారు. మరి సార్ లాస్ట్ మీకు ఏం చేశారో ఏం చేయలేదో అది మొత్తం ప్రజలకే తెలుసు. మూవ్ అయింది. అది నేను ఒక పార్టీని అమహేళన చేసి మాట్లాడను. నేను ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం కాబట్టి జస్ట్ నాకు సంబంధించిన వరకే, నాకు తెలిసిన వరకు, నాకు జరిగిన వరకే చెప్తాను నేను. ఏదైనా ఆ పార్టీ అలా ఈ పార్టీ అలా మనం మాట్లాడకూడదు. అంటే మీరైతే ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారంటారా? నేనైతే సంతోషంగా ఉన్నా. మా వండా ఉమా దయ వల్ల మేమైతే సంతోషంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే వల్ల మేము సంతోషంగానే ఉన్నాము. మరి డెవలప్మెంట్ ఏమైనా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వంలో? రోడ్లు అయితే మనకి ఎక్కడ చూసినా రోడ్లు కానీ, పోలీసులు అయితే అసలు మామూలు ట్రాఫిక్ పోలీసులు అయితే అసలు ఎలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎండ లేదు ఏమీ లేదు. అసలు ఎలా చేస్తున్నారంటే వాళ్ళకి సెల్యూట్ చేయాలి ఫస్ట్ మనం పోలీసులకి. వాళ్ళ కష్టం అంటే మనం ఏంటంటే ఇంట్లో ఉండి ఏదో జస్ట్ పార్టీ అంటే అదంటే వచ్చి వెళ్తాం. కానీ ఒక ట్రాఫిక్ పోలీసు నడి రోడ్డు మీద ఎండైనా వర్షమైనా ఏదైనా నడి రోడ్డు మీద నుంచొని మూవ్ చేపియాలి. ఏ వెహికల్ అయినా గొడవైనా ఏదైనా పోలీసులకే నేను సెల్యూట్ చేస్తానండి. నాకు పోలీస్ అనేది ఒక ఇది. అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ కూడా చంద్రబాబు చెప్పిందే చేస్తా ఉన్నారు. అసలు మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి
అది అది తప్పు సార్. పోలీసుల విషయంలో అయితే నేను అది మూవ్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ ఎవరైతే మనల్ని ఏలెత్తి చూపించారో ఇప్పుడు ఈ రోజు వచ్చి వాళ్ళు వచ్చి దండం పెడుతున్నారు ప్రభుత్వానికి. సో అది ఏంటంటే వాళ్ళ జాబు, వాళ్ళ ఉద్యోగం. సో వాళ్ళని కూడా మనం ఇలా హేళన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఒక మనిషి జాబు, తను చేయాల్సిన డ్యూటీ తను చేస్తారు అంతే. హేళన చేశారు, అది చేశారు అన్నది మనం మాట్లాడాలి. అది ఏదైనా ఈ 20 నెలల కాలంలోనే ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు. అసలు ప్రజలు వెళ్తుంటే అసలు మాట్లాడలేదు, ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఏంటి ఒక్కటి చూపిమనండి సార్, పలానాది. ఇప్పుడు రోడ్లు బాగాలేదా? ఏ రోడ్డు చూసినా రోడ్డు బాగుంది. వాటర్ ప్రాబ్లమా? వాటర్ ప్రాబ్లం లేదు. చెత్త అసలు వైఎస్ఆర్ కాలనీ అంటే ఇక్కడ డివిజన్ అని నేను ఇక్కడ చెప్పట్లేదు. ప్రతి ఈ గవర్నమెంట్ వచ్చాక వైఎస్ఆర్ కాలనీ వరదలకి అలా అయిపోయిందంటే అలా అయిపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీ ఒక డెవలప్మెంట్గా తయారైంది. అది లేబర్ ఏరియాగా చూసేవారు. ప్రతిదీ అంటే ఈ ఏరియా కాబట్టి ఈ ఏరియా చెప్పాలని చెప్పట్లేదు, అంటే అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి చెప్తున్నాను నేను. వైఎస్ఆర్ కాలనీ ఎంత డెవలప్ అయిందంటే సెక్యూరిటీ, పోలీసులు, సీసీ కెమెరాలు ఆ ఏరియాకి ఎక్కడ చూసినా సీసీ కెమెరా పెట్టి ఎందుకు కొట్టారు? ప్రజల కోసమే కదా. అలా అని మీరు ఒకటి చూపియండి, చూపించి మాట్లాడండి. ఏది మాట్లాడినా అంటే ఓడిపోయిన 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి బయట తిరిగారు, ప్రజల సమస్యల మీద పోటెత్తి గలం విప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎప్పుడన్నా కనిపించారమ్మా? నాకు కనిపించలేదు, నేను ఎప్పుడు చూడలేదండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఇలా మీటింగ్, మహిళల కోసం మీటింగ్ పెట్టింది కూడా నేను ఎప్పుడు చూడలా. మరి ఎందుకని నేను ప్రజల్లో ఉన్నాము, ప్రజల్లో మమేకమై తిరిగామని చెప్తున్నారు వాళ్ళు. నేనైతే తను ఎప్పుడు చూడలేదు సార్, ఎప్పుడు చూడలేదు. నేను ఒక మహిళగా నేనైతే తను ఎప్పుడు చూడలేదు. మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో మీరు ఎవరిని గెలిపిస్తారు? కూటమి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి? ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటా, 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటున్నా 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది, ఇంకా ప్రజలందరూ మనకే పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు, ఇంకా మామూలుగా ఉండదు, జగన్మోహన్ రెడ్డి గెలిచాక అధికారం చేపట్టేది మనమే అంటున్నారు. మరి సార్ ఎవరు ఎన్ని అనుకున్నా ఒక మహిళగా, అంటే మహిళగా అని చెప్పను కానీ నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుండి నేను వేసిందే చంద్రబాబు అన్నకి, బోండావమ్మ అన్నకి, ఎమ్మెల్యేగా బోండావమ్మకి, సీఎంగా చంద్రబాబు అన్నకి. ఇప్పుడు కూడా నాకు ఈ పార్టీ ఏం చేసినా చేయకపోయినా ఒక అభిమానం, నాకు ఏం చేశారో నాకు తెలుసు కాబట్టి నేను ఈ ఓటు వేసేది మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అంటే అంత నమ్మకం ఎందుకు అసలు మీకు? నమ్మకం అంటే అన్న, ఒక ఆడపిల్ల కష్టం వచ్చిందంటే ముందున్నారు, ఆడపిల్ల కష్టం వచ్చిందంటేనే ముందున్నారు. మనం పార్టీ ఆఫీస్కి, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళినా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ముందు రెస్పెండ్ అవుతారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వాల, అదొకటి. ఇప్పుడు మనకు కష్టం ఉన్నా లేకపోయినా, లాస్ట్ ఇయర్ పార్టీలో లేకపోయినా అన్న ఇలా కష్టం వచ్చిందంటే కాస్త కోస్త వాళ్ళు ఓన్ డబ్బులు వేసుకొని, పార్టీ వాళ్ళ ఓన్ డబ్బులు వేసుకొని పలానోళ్ళకి వీల్ చైర్లు కొనివ్వడం, కుంటోళ్ళకి అలాంటివి చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు. నేనైతే ఇదే ప్రభుత్వం. థ్యాంక్ యూ.